రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రైతు సంబరాల్లో ప్రభుత్వ విప్ వెములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ చరిత్రలో భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతుందని రైతులకు రుణమాఫీ చేసి రోజు సుమారు 7,000 కోట్లు లక్షలో రుణం తీసుకున్న రైతులకు 11,50,000 పైచిలకు రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు. ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తుకుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ మేరకు ఈ రోజు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. దేశ చరిత్రలోనే భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ గా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి ఈరోజు సుమారు 7,000 కోట్లు 1 లక్ష రూపాయలు లోపల రుణం తీసుకున్న 11,50,000 పైచిలకు రైతులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తా ఉంది. ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు, తుక్కుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ గారు, పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ రోజు ఓ పండగ వాతావరణంలో ఈరోజు రైతులకు రుణాన్ని ఇచ్చేటువంటి రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో అధికారులను చేపట్టి 2 మార్లు లక్ష రుణమాఫీ అని వాళ్ళు చేసింది కేవలం 21,000 కోట్లయితే 10 ఏళ్లలో కష్టకాలంలో ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పని ఎంత కష్టమైనా అన్నాడు. నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రైతు రుణమాఫీ చేయడానికి నిద్ర లేని రాత్రులు గడిపినాం, పైసా కూడబెట్టినాం, దుబారా ఖర్చులు ఆపినాం, లీకేజీల ద్వారా పోయే డబ్బును ఆపినాం. ఆ డబ్బుని ఈ రోజు రైతులకు ఏకకాలం ఇస్తున్నాం అన్నమాట. ఈ రోజు అందుకే అంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఇతర రాష్ట్రాలకు మోడల్. ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ అన్నారు. ఈ రోజు నుంచి తెలంగాణ మోడల్. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వెళ్లేటువంటి కార్యక్రమం. బాగా గుర్తు, హరీష్ రావు గారు అసలు రుణమాఫీ చేసే శక్తి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి అసలు డబ్బే లేదు. ఒకవేళ రైతులు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, తిరిగి మళ్లీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనన్నాడు. ఆనాడే నేనన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి, స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా తయారు చేసుకోండి అన్నా. ఈ రోజు మళ్లీ గుర్తు చేస్తున్న హరీష్ రావు గారికి ఈ వేదిక ద్వారా మీరు చేసిన సవాల్ను మీరు స్వీకరించండి. మీ రుణమాఫీ చేస్తున్నాం. మీరు వెంటనే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటా అన్నటువంటి మాటకు కట్టుబడి ఉండు హరీష్ రావు గారిని సందర్భంగా